మీరు హ్యాకర్స్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. మీ ఫేస్‌బుక్ అకౌంట్‌కి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయండి. అప్పుడు మీరు కొత్త బ్రౌజర్‌లో లాగిన్ అయిన ప్రతిసారి మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తేనే కొత్త డివైస్‌లో లాగిన్ కాగలుగుతారు. నేను వెబ్ బ్రౌజర్‌లో డెమో చూపిస్తున్నాను. మీరు ఫేస్‌బుక్ యాప్‌లో కూడా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయవచ్చు. ఫేస్‌బుక్ అకౌంట్‌లో లాగిన్ అయ్యి హోమ్ పేజీలో ఇక్కడ కనిపించే 3 గీతల మీద క్లిక్ చేయండి. స్క్రీన్ పైకి స్క్రోల్ చేసి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. అకౌంట్ సెంటర్ అని కనిపిస్తుంది. మళ్ళీ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఎక్స్ట్రా సెక్యూరిటీ టు యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. డిఫాల్ట్‌గా ఫేస్‌బుక్ యాప్ సెలెక్ట్ అయ్యి ఉంది. 3 ఆప్షన్స్‌లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయవచ్చు. నేను ఎస్ఎంఎస్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఇంతకుముందు యాడ్ చేసిన మొబైల్ నంబర్స్ కనిపిస్తున్నాయి. కొత్త నెంబర్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయవచ్చు. యాక్టివ్‌గా ఉన్న ఒక మొబైల్ నంబర్ సెలెక్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ రాకపోతే కొద్దిసేపు వెయిట్ చేసి రీసెండ్ కోడ్ మీద క్లిక్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఈజ్ ఆన్ అని మెసేజ్ కనిపిస్తుంది. డన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పాస్వర్డ్ సెక్యూరిటీ అని కనిపిస్తుంది. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అకౌంట్ మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ అడిగితే ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఈజ్ ఆన్ అని కనిపిస్తుంది. ఏదైనా కారణం చేత ఇక్కడ ఇచ్చిన మొబైల్ నంబర్ డిస్కంటిన్యూ చేయాల్సి వస్తే ముందు ఇక్కడ నెంబరు మార్చుకున్న తర్వాతనే డిస్కంటిన్యూ చేయండి. ఒకవేళ మీ మొబైల్ నంబర్ అందుబాటులో లేకుంటే ప్రత్యామ్నాయం తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు అడిషనల్ మెథడ్స్ మీద క్లిక్ చేయండి. రికవరీ కోడ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మొత్తం 5 కోడ్స్ కనిపిస్తున్నాయి. ఒక్క కోడ్ ఒకసారి మాత్రమే వాడటానికి పనికొస్తుంది. అవసరం అనుకుంటే మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, కానీ డౌన్లోడ్ చేయకండి. సేఫ్ కాదని నా అభిప్రాయం. ఎక్కడైనా నోట్ చేసుకుంటే వాటికి ఫేస్‌బుక్ కోడ్స్ అని పేరు పెట్టకండి. మీకు గుర్తుండేలా ఏదైనా నిక్‌నేమ్ పెట్టండి. ఇప్పుడు బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ స్క్రీన్‌కి తిరిగి రండి. ఇప్పుడు సెక్యూరిటీ చెక్స్ చూద్దాం. వేర్ యూ లాగ్డ్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఎన్ని డివైజెస్‌లో మీరు లాగిన్ అయి ఉంది కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలా చెక్ చేస్తుండాలి. అనుమానాస్పదంగా అనిపిస్తే లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అయి పాస్వర్డ్ మార్చుకోండి. మీకు ఫేస్‌బుక్ వాడడం ఇష్టం లేకపోతే అకౌంట్ డీయాక్టివేట్ చేయండి లేదా తరచుగా ఓపెన్ చేసి గమనిస్తూ ఉండండి. అజాగ్రత్తగా మాత్రం ఉండకండి. ఇప్పుడు వేరే బ్రౌజర్‌లో లేదా కరెంట్ బ్రౌజర్‌లో హిస్టరీ కుకీస్ క్లియర్ చేసి లాగిన్ అయి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయగానే ఎంటర్ లాగిన్ కోడ్ టు కంటిన్యూ అని కనిపిస్తుంది. లింక్ చేసిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి సబ్మిట్ కోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సేవ్ బ్రౌజర్ అండ్ డోంట్ సేవ్ అని. సేవ్ చేస్తే ఈ బ్రౌజర్లో హిస్టరీ కుకీస్ క్లియర్ చేసేంత వరకు మళ్ళీ ఓటీపీ అడగదు. ఫేస్‌బుక్‌లో సేఫ్‌గా ఉండాలంటే కఠినమైన పాస్వర్డ్ సెట్ చేసి తరచుగా మారుస్తుండండి. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మరో వీడియోలో చెప్తాను. ఇంకా మీకేమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.